నమస్తే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏపీ ఎండోమెంట్ ఈఓ ఎగ్జామ్ సిలబస్లోని నైనర్లు టాపిక్ సంబంధించిన ఎంసీక్యూస్ని మనం నేర్చుకుంటాం ఫ్రెండ్స్. మొదటి ప్రశ్న ఏంటంటే, వాట్ డస్ ది టర్మ్ నైన్మర్ ఒరిజినల్లీ మీన్ ఇన్ తమిళ్? నాయన్మర్ అనే పదం తమిళంలో అసలు అర్థం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్స్ చూడండి. ఏ శివుని పూజారులు, ప్రీస్ట్ ఆఫ్ శివ. బి శివుని సునకాలు, హౌండ్స్ ఆఫ్ శివ. సి శివుని సంతానం, చిల్డ్రన్స్ ఆఫ్ శివ. డి శివుని రక్షకులు. ఆన్సర్ అండి శివుని సునకాలు. నాయన్ అంటే కుక్క అని అర్థం అండి. అందువల్ల నాయన్మర్ అంటే నాయన్ల సమూహం లేదా శివుని కుక్కలు అని అర్థం. ఈ పేరు వెనుక ఒక గొప్ప భక్తి భావం ఉందండి. ఈ భక్తులు తమను తాము శివుని పట్ల అంకిత భావంతో, విధేయతతో ఉండే కుక్కల మాదిరిగా భావించుకున్నారు. ఒక యజమానికి కుక్క ఎంత విధేయంగా ఉంటుందో తాము కూడా శివుడికి అంతే విధేయంగా ఉంటామని, ఆయన కోసమే జీవిస్తామని దీని ద్వారా సూచిస్తారు. కాబట్టి నాయన్మార్ అనే పదం కేవలం ఒక పేరు మాత్రమే కాదు, అది శివుడిపై వారికి ఉన్న అంతులేని భక్తి, వినయం మరియు ప్రేమకు చిహ్నం. ఈ భక్తులు తమని తాము శివుని ముందు చాలా తక్కువగా ఆయన సేవకులుగా భావించుకునేవారు. అందుకే ఈ పదం వచ్చింది. రెండో ప్రశ్న, వాట్ ఈజ్ ది లేటర్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ది టర్మ్ నాయన్మర్? అంటే నాయన్మర్ అనే పదానికి తరువాత కాలంలో వచ్చిన అర్థం ఏమిటి? ఆప్షన్ ఏ శివుని యోధులు, వారియర్స్ ఆఫ్ శివ. ఆప్షన్ బి శివుని శిష్యులు, డిసిపుల్స్ ఆఫ్ శివ. ఆప్షన్ సి శివుని ఉపాధ్యాయులు, టీచర్స్ ఆఫ్ శివ. ఆప్షన్ డి శివుని రక్షకులు, ప్రొటెక్టర్స్ ఆఫ్ శివ. ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి అండి, శివుని శిష్యులు. మనం మొదటి ప్రశ్నకు సమాధానంలో నాయన్మర్ అంటే శివుని వేట కుక్కలు అని తెలుసుకున్నాం. అయితే కాలక్రమేణా ఈ పదం యొక్క అర్థం మారిపోయిందండి. మొదట్లో ఈ భక్తులు తమను తాము శివుడికి విధేయంగా ఉండే కుక్కల మాదిరిగా భావించుకున్నారు. కానీ తరువాత సమాజంలో వారికి ఉన్న గొప్ప స్థానం, వారి భక్తి జ్ఞానం కారణంగా ఈ పదాన్ని మరింత గౌరవప్రదంగా అర్థం చేసుకోవడం మొదలుపెట్టారు. నాయన్మార్ అంటే కేవలం శివుడికి సేవ చేసేవారు మాత్రమే కాదు, ఆయన బోధనలను అనుసరించి ప్రచారం చేసిన గొప్ప భక్తులు, మార్గదర్శకులు అని భావించారు. అందుకే శిష్యులు అనే పదాన్ని వారు స్వీకరించారు. కాబట్టి కాలం గడిచే కొద్దీ నాయన్మార్ అనే పదం శివుని గొప్ప భక్తులు, శిష్యులు మరియు మార్గదర్శకులు అనే అర్థాన్ని సంతరించుకుంది. మూడో ప్రశ్న, డ్యూరింగ్ విచ్ సెంచురీస్ డిడ్ ది నాయనర్స్ లివ్? అంటే నాయన్మర్లు ఏ శతాబ్దాల మధ్య కాలంలో జీవించేవారు? ఆప్షన్ ఏ 3వ శతాబ్దం నుండి 5వ శతాబ్దం వరకు. ఆప్షన్ బి 6వ శతాబ్దం నుండి 8వ శతాబ్దం వరకు. ఆప్షన్ సి 9వ శతాబ్దం నుండి 11వ శతాబ్దం వరకు. ఆప్షన్ డి 12వ శతాబ్దం నుండి 14వ శతాబ్దం వరకు. ఆన్సర్ అనేది 6వ శతాబ్దం నుండి 8వ శతాబ్దం వరకు అండి. అంటే ఆన్సర్ బి. నాయన్మర్లు ప్రధానంగా 6వ మరియు 8వ శతాబ్దాల మధ్య జీవించిన గొప్ప శివభక్తులండి. ఈ కాలాన్ని తమిళ సాహిత్యంలో భక్తి ఉద్యమ కాలం అని పిలుస్తారు. ఈ కాలంలోనే వీరు శివుడిని స్తుతిస్తూ ఎన్నో పాటలు, పద్యాలు రాశారు. ఈ పాటలను తేవారం అనే పేరుతో పిలుస్తారు. ఈ కాలంలోనే ముఖ్యమైన నాయన్మర్లైన తిరుజ్ఞాన సంబంధర్, అప్పర్ మరియు సుందరర్ వంటి వారు జీవించారు. వీరి భక్తి ఉద్యమం దక్షిణ భారతదేశంలో శివమతాన్ని బలంగా వ్యాప్తి చేసింది. నాలుగో ప్రశ్న, హౌ మెనీ నాయనర్స్ ఆర్ ట్రెడిషనల్లీ రికగ్నైజ్డ్? అంటే సాంప్రదాయం ప్రకారం ఎంతమంది నాయన్మర్లను గుర్తించారు? ఆప్షన్ ఏ 12 మంది. ఆప్షన్ బి 33 మంది. ఆప్షన్ సి 63 మంది. ఆప్షన్ డి 108 మంది అండి. ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి 63 మంది. సాంప్రదాయం ప్రకారం శివుడిని అమితంగా పూజించిన 63 మంది నాయన్మర్లు ఉన్నారని అంటారండి. ఈ సంఖ్య చాలా ప్రసిద్ధి చెందింది. ఈ 63 మంది నాయన్మర్ల చరిత్రను పెరియ పురాణం అనే గొప్ప గ్రంథంలో వివరించారు. ఈ గ్రంథాన్ని సెక్యులర్ అనే కవి 12వ శతాబ్దంలో రాశారు. ఈ పెరియ పురాణం అనే గ్రంథాన్ని సెక్యులర్ అనే కవి 12వ శతాబ్దంలో రాశారు. ఈ 63 మందిలో వివిధ రకాల వ్యక్తులు ఉన్నారండి. రాజులు ఉన్నారు, పేదవారు ఉన్నారు, ఇలా కులం భేదం లేకుండా అందరూ ఉన్నారండి. అన్ని కులాల నుంచి ఉన్నారు. ఈ కథలన్నీ శివభక్తి ఎంత గొప్పదో మరియు ఏ భేదం లేకుండా ఎవరైనా భగవంతుడికి దగ్గర కావచ్చని తెలియజేస్తాయి. ఈ 63 మందిలో ముఖ్యంగా 3 ప్రముఖులు ఉన్నారండి, సుందరర్, అప్పర్ మరియు సంబంధర్.
ఈ ముగ్గురిని మూవర్ మొదలి అని కూడా పిలుస్తారు. ఈ ముగ్గురిని మూవర్ మొదలి అని కూడా పిలుస్తారు. ఇక మిగిలిన ఆప్షన్స్ యొక్క నెంబర్స్ ఒకసారి ప్రాధాన్యత ఏంటో చూద్దామండి. ఆప్షన్ ఏ 12 మంది. ఇది వైష్ణవ భక్తులైన అల్వార్ల సంఖ్య అండి ఇది. ఇక ఆప్షన్ బి 33 మంది. ఈ 33 నెంబర్ అనేది హిందూ పురాణాల ప్రకారం ఉండే దేవతల సంఖ్య. ఇక ఆప్షన్ డి 108 మంది. ఇది చాలా పవిత్రమైన సంఖ్య. మంత్ర జపాలకు, దేవాలయ మెట్లకు ఉపయోగిస్తారు, కానీ నాయనమర్ల సంఖ్యకు కాదు. తర్వాత ప్రశ్న, 5వ ప్రశ్న, హూ ఫస్ట్ కంపైల్డ్ ది నేమ్స్ ఆఫ్ ది నైనర్స్? అంటే నాయనమర్ల పేర్లను మొదటిసారిగా ఎవరు సంకలనం చేశారు? ఆప్షన్ ఏ అప్పర్, ఆప్షన్ బి సంబందర్, ఆప్షన్ సి సుందరర్, ఆప్షన్ డి మాణిక్య వాచ్కర్. ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి సుందరర్ అండి. నాయన్మర్ల అందరి పేర్లను మొదటిసారిగా సంకలనం చేసిన వ్యక్తి సుందరర్. ఈయన 7 లేదా 8వ శతాబ్దం చెందిన గొప్ప శివభక్తుడు. సుందరర్ తాను రాసిన ఒక పాటలో, తిరుతొండర్ తొగై అనే పాటలో 62 మంది నాయన్మర్ల పేర్లను ప్రస్తావించారు. ఆ పాటలోనే ఆయన తనను కూడా ఒక భక్తుడిగా చేర్చుకున్నారు. అందువల్ల ఆయనతో కలిపి మొత్తం 63 మంది అవుతారు. సుందరర్ రాసిన ఈ పాటనే, ఈ తిరుతొండర్ తొగై అనే పాటనే తరువాత కాలంలో వచ్చిన గ్రంథాలకు, ముఖ్యంగా పెరియ పురాణానికి ప్రధాన ఆధారంగా మారింది. సుందరర్ రాసిన ఈ పాట, తిరుతొండర్ తొగై అనే పాట, శివభక్తులందరినీ ఒకే చోట చేర్చి వారికి ఒక గుర్తింపు తెచ్చింది. 6వ ప్రశ్న, వాట్ ఈస్ ది నేమ్స్ ఆఫ్ ది పోయం ఇన్ విచ్ సుందరర్ లిస్టెడ్ ది నైనర్స్? అంటే సుందరర్ నాయనమర్ల పేర్లను జాబితా చేసిన పద్యం పేరేమిటి? ఆప్షన్ ఏ తిరుమరై, ఆప్షన్ బి తేవారం, ఆప్షన్ సి తిరుతొండర్ తొగై, ఆప్షన్ డి తిరువాసకం. ఆన్సర్ ఏంటండి? తిరుతొండర్ తొగై. నాయనమర్ల అందరి పేర్లను మొదటిగా సుందరర్ గారు తన భక్తి పద్యాల సంకలనమైన తిరుతొండర్ తొగై అనే పాటలో పేర్కొన్నారు. ఈ పదం తెలుగులో తిరుతొండర్ అంటే పవిత్రమైన సేవకులు మరియు తొగై అంటే సమూహం లేదా జాబితా అని అర్థం. కాబట్టి దీనిని పవిత్ర సేవకుల జాబితా అని చెప్పుకోవచ్చు. ఈ పద్యంలో, తిరుతొండర్ తొగై అనే పద్యంలో సుందరర్ 62 మంది భక్తులను ప్రశంసించారు. తనతో కలిపి ఈ సంఖ్య 63కి చేరుకుంటుంది. ఈ రచనయే తరువాత కాలంలో వచ్చిన పెరియ పురాణం వంటి గ్రంథాలకు ప్రధాన ఆధారంగా నిలిచింది. క్వశ్చన్ నెంబర్ 7. హూ ఎక్స్పాండెడ్ ది లిస్ట్ ఆఫ్ నైనర్స్ టు ఇన్క్లూడ్ సుందరర్ అండ్ హిస్ పేరెంట్స్? అంటే నాయనమర్ల జాబితాను సుందరర్ మరియు ఆయన తల్లిదండ్రులను చేర్చి ఎవరు విస్తరించారు? ఆప్షన్ ఏ సెక్యులర్, ఆప్షన్ బి నంబియాండర్ నంబి, ఆప్షన్ సి రాజరాజ చోళ, ఆప్షన్ డి మాణిక్య వాచ్కర్. ఆన్సర్ ఏంటంటే బి అండి, నంబియాండర్ నంబి. నాయనమర్ల జాబితాను విస్తరించిన వ్యక్తి నంబియాండర్ నంబి. ఈయన 10వ లేదా 11వ శతాబ్దం చెందిన కవండి మరియు పురోహితుడు. నంబియాండర్ నంబి సుందరర్ రాసిన తిరుతొండర్ తొగై అనే పాట ఆధారంగా ఒక కొత్త గ్రంథాన్ని రచించారు. ఈ కొత్త గ్రంథం పేరు తిరుతొండర తిరువందాది. ఈ కొత్త గ్రంథం పేరేంటంటే తిరుతొండర తిరువందాది. ఈ గ్రంథంలో నంబియాండర్ నంబి సుందరర్ను మరియు ఆయన తల్లిదండ్రులైన ఇసై జ్ఞానియర్, సుడయ్యనారలను కూడా నాయనమర్ల జాబితాలో చేర్చారు. దీంతో నాయనమర్ల సంఖ్య 63కి చేరింది. ఈ గ్రంథమే తరువాత సెక్యులర్ రాసిన పెరియ పురాణంకు ముఖ్యమైన ఆధారంగా నిలిచింది. నంబియాండర్ నంబి గారు నాయనమర్ల గురించి పూర్తి సమాచారాన్ని, వారి కథలను క్రమబద్ధీకరించడంలో ముఖ్య పాత్ర పోషించారు. 8వ ప్రశ్న, అండర్ హూజ్ ప్యాట్రనేజ్ డిడ్ నంబియాండర్ నంబి కంపైల్ ది తిరుమరై? అంటే నంబియాండర్ నంబి ఎవరి ప్రోత్సాహంతో తిరుమరైని సంకలనం చేశారు? ఆప్షన్ ఏ సుందరర్, ఆప్షన్ బి సెక్యులర్, ఆప్షన్ సి రాజరాజ చోళ, మొదటి రాజరాజ చోళ, ఆప్షన్ డి సంబందర్. నాయనమర్ల పాటల ఆన్సర్ ఏంటంటే సి అండి, మొదటి రాజరాజ చోళుడు. ఇప్పుడు నాయనమర్ల పాటల సంకలనమైన తిరుమురైని కూర్చడంలో మొదటి రాజరాజ చోళుడు కీలక పాత్ర పోషించాడు. ఈయన గొప్ప చోళ చక్రవర్తి, శివభక్తుడు. సుమారు 10వ శతాబ్దంలో రాజరాజ చోళుడు
నాయన్మర్లు రాసిన పాటలు చాలా వరకు శిథిలావస్థలో ఉన్నాయని తెలుసుకున్నారు. వాటిని తిరిగి వెలికి తీసి ఒక చోట చేర్చాలని నిర్ణయించుకున్నారు. ఈ పనిని అప్పటి గొప్ప కవి పండితుడైన నంబియాండర్ నంబికి అప్పగించాడు. రాజరాజ చోళుని ప్రోత్సాహంతో నంబియాండర్ నంబి నాయన్మర్ల పాటలను వివిధ చోట్ల నుంచి సేకరించి వాటిని 11 భాగాలుగా విభజించి తిరుమరై అనే గొప్ప సంకలనాన్ని రూపొందించాడు. ఈ తిరుమరైలో అప్పర్, సంబందర్, సుందరర్ వంటి నాయన్మర్ల పాటలు ఉన్నాయి. రాజరాజ చోళుని పోషణ లేకపోతే ఈ గొప్ప సాహిత్యం మనకు లభించేది కాదు. 9వ ప్రశ్న, వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ది వర్డ్ తిరుమరై? అంటే తిరుమరై అనే పదానికి అర్థం ఏమిటి? ఆప్షన్ ఏ దైవిక జపం, డివైన్ చాంట్. ఆప్షన్ బి పవిత్రమైన మార్గం, సేక్రెడ్ పాత్. ఆప్షన్ సి పవిత్రమైన క్రమం, హోలీ వే. ఆప్షన్ డి శాశ్వత సత్యం, ఎటర్నల్ ట్రూత్. ఆన్సర్ ఏంటంటే బీసీ 2 కూడా అవ్వచ్చండి. పవిత్రమైన మార్గం, సేక్రెడ్ పాత్, పవిత్రమైన క్రమం, హోలీ వే. తిరుమరై అనే పదం తమిళంలో 2 పదాల కలయిక అండి. తిరు అంటే పవిత్రమైన లేదా దైవికమైన అని అర్థం. మురై అంటే మార్గం, పద్ధతి లేదా క్రమం అని అర్థం. కాబట్టి తిరుమరై అంటే పవిత్రమైన మార్గం లేదా పవిత్రమైన క్రమం అని అర్థం. ఈ పదం నాయనమర్ల శివుడిని స్తుతిస్తూ రాసిన పాటల సంకలనానికి పెట్టారు. ఇది కేవలం పాటల పుస్తకం కాదు. తిరుమరై అనేది కేవలం పాటల పుస్తకం కాదు. శివుని చేరుకోవడానికి ఒక పవిత్రమైన మార్గాన్ని సూచించే ఒక ఆధ్యాత్మిక గ్రంథం అని నమ్ముతారు. ఈ పదం, తిరుమరై అనే పదం నాయనమర్ల రచనలకు గౌరవ సూచకంగా వాడతారు. ఎందుకంటే అవి భక్తులను శివుడికి దగ్గరగా తీసుకువెళ్తాయి. 10వ ప్రశ్న, హౌ మెనీ వాల్యూమ్స్ ఆర్ దేర్ ఇన్ ది తిరుమరై? తిరుమరైలో ఎన్ని భాగాలు ఉన్నాయి? ఆప్షన్ ఏ 6, ఆప్షన్ బి 9, ఆప్షన్ సి 12, ఆప్షన్ డి 15. ఆన్సర్ ఏంటంటే సి అండి, 12. తిరుమరై అనేది గొప్ప శివభక్తులైన నాయనమర్లు రాసిన పాటల సంకలనం. ఇది మొత్తం 12 భాగాలుగా విభజించబడింది. ఈ సంకలనాన్ని నంబియాండర్ నంబి అనే కవి రాజరాజ చోళుని ప్రోత్సాహంతో, మొదటి రాజరాజ చోళుని ప్రోత్సాహంతో సుమారు 10వ లేదా 11వ శతాబ్దంలో కూర్చారు. ఈ 12 భాగాలలో ప్రతి భాగంలో ఏ నాయనార్ పాటలు ఉన్నాయో చూద్దాం. మొదటి 3 భాగాల్లో తిరుజ్ఞాన సంబంధర్ రాసిన పాటలు ఉన్నాయండి. తరువాత 3 భాగాలు 4, 5, 6 భాగాల్లో అప్పర్ రాసిన పాటలు ఉన్నాయండి. ఇక 7వ భాగంలో సుందరర్ రాసిన పాటలు ఉన్నాయి. ఇక సంబందర్, అప్పర్, సుందరర్ ఈ ముగ్గురిని కలిపి ఏమంటారంటే మూవర్ మొదలే అంటారని మనం ఇంతకుముందే నేర్చుకున్నాం. ఇక తరువాత భాగం 8వ భాగం మాణిక్యవాచకర్ రాసిన తిరువాసకం మరియు తిరుక్కోవయ్యర్ అనే పాటలు ఇందులో ఉన్నాయండి 8వ భాగంలో. 9వ భాగంలో 90 మంది ఇతర భక్తులు రాసిన పాటలు ఉన్నాయండి. 10వ భాగంలో తిరుమూలర్ రాసిన తిరుమంత్రం అనే పాటలు ఉన్నాయండి. 11వ భాగంలో కార్తికేయర్, మాణిక్యవాచకర్ వంటి ఇతర భక్తులు రాసిన చిన్న కవితలు ఉన్నాయి. ఇక చివరగా 12వ భాగంలో సెక్యులర్ రచించిన గొప్ప గ్రంథం పెరియ పురాణం ఉంది. ఈ గ్రంథం 63 మంది నాయనమర్ల జీవిత కథలను వివరిస్తుంది. కాబట్టి తిరుమరై మొత్తం 12 భాగాలుగా ఉంది. ప్రతి భాగం వేరువేరు భక్తుల రచనలతో నిండి ఉంటుంది. 11వ ప్రశ్న, వాట్ ఈస్ ది టైమ్ స్పాన్ ఆఫ్ ది హీమన్స్ కంపైల్డ్ ఇన్ ది తిరుమరై? అంటే తిరుమరైలో సంకలనం చేయబడిన పద్యాలు ఏ కాలానికి చెందినవి? ఆప్షన్ ఏ 3వ శతాబ్దం నుండి 6వ శతాబ్దం వరకు, ఆప్షన్ బి 6వ శతాబ్దం నుండి 11వ శతాబ్దం వరకు, ఆప్షన్ సి 9వ శతాబ్దం నుండి 13వ శతాబ్దం వరకు, ఆప్షన్ డి 11వ శతాబ్దం నుండి 15వ శతాబ్దం వరకు. ఆన్సర్ ఏంటంటే బి అండి, 6వ శతాబ్దం నుండి 11వ శతాబ్దం వరకు. తిరుమరై అనేది వివిధ నాయనమర్లు మరియు ఇతర శివభక్తులు వేరువేరు కాలాల్లో రాసిన పాటల సంకలనం. ఈ పాటలు ప్రధానంగా 6వ శతాబ్దం నుండి 11వ శతాబ్దం వరకు రచించారు. 6 నుండి 8వ శతాబ్దం అనేది కాలంలో అప్పర్, సంబందర్ మరియు సుందరర్ వంటి ముఖ్య నాయనమర్లు తమ గొప్ప భక్తి పాటలను రచించారు. ఈ కాలాన్ని 6 నుండి 8వ శతాబ్దం కాలాన్ని భక్తి ఉద్యమం అని పిలుస్తారు. తిరుమరైలో ఎక్కువ భాగం ఈ కాలానికే చెందింది.
ఇక 9 నుండి 11వ శతాబ్దం ఈ కాలంలో నంబియాండర్ నంబి అనే కవి మొదటి రాజరాజ చోళుని ప్రోత్సాహంతో ఈ పాటలన్నింటినీ ఒకచోట చేర్చి తిరుమురైని సంకలనం చేశారు. ఈ సంకలనంలో తరువాత వచ్చిన కొంతమంది కవులు రచనలు కూడా చేర్చారు. కాబట్టి తిరుమురైలో ఉన్న పద్యాలు 6వ శతాబ్దం నుండి మొదలై 11వ శతాబ్దం వరకు రచించినవి. ఈ సంకలనం శివభక్తి ఉద్యమాన్ని ప్రతిబింబిస్తుంది. 12వ ప్రశ్న, ఇన్ విచ్ లాంగ్వేజ్ ఆర్ ది హీమన్స్ ఆఫ్ ది తిరుమరై కంపోజ్డ్? అంటే తిరుమరైలోని పద్యాలు ఏ భాషలో రచించబడ్డాయి? ఆప్షన్ ఏ సంస్కృతం, ఆప్షన్ బి తెలుగు, ఆప్షన్ సి తమిళం, ఆప్షన్ డి కన్నడ. ఆన్సర్ ఏంటంటే తమిళం అండి, సి, ఆప్షన్ సి. తిరుమరైలో ఉన్న పద్యాలన్నీ తమిళం భాషలో రచించబడ్డాయి. నాయన్మర్లు ప్రధానంగా తమిళనాడుకు చెందినవారు. వారు తమ భక్తిని వ్యక్తపరచడానికి మరియు శివమతాన్ని సాధారణ ప్రజలకు దగ్గర చేయడానికి స్థానిక భాష అయిన తమిళంలోనే పాటలు రాశారు. ఈ పాటలు శ్రావ్యంగా సులభంగా అర్థం చేసుకునేలా ఉంటాయి. తమిళ సాహిత్యంలో ఈ పద్యాలకు చాలా గొప్ప స్థానం ఉంది. వీటిని శైవ మతం యొక్క వేదంగా కూడా పరిగణిస్తారు. ఈ పాటలు తమిళ భక్తి సాహిత్యానికి ఒక గొప్ప ఉదాహరణ. ప్రశ్న, హూ ఆర్ ది 3 foremost నాయనర్స్ ఇన్క్లూడెడ్ ఇన్ ది నల్వార్? నాల్వార్ అనే పేరుతో పిలువబడే 3 ప్రధాన నాయనమర్లు ఎవరు? ఆప్షన్ ఏ అప్పర్, సుందరర్, సంబందర్, ఆప్షన్ బి సుందరర్, సంబందర్, సెక్యులర్, ఆప్షన్ సి అప్పర్, సంబందర్, మాణిక్యవాచకర్, ఆప్షన్ డి సుందరర్, అప్పర్, నంబి. ఆన్సర్ ఏ అండి, అప్పర్, సుందరర్, సంబందర్. నాయన్మర్లలో అత్యంత ముఖ్యమైన మరియు ప్రసిద్ధమైన 3 భక్తులను నాల్వార్ అని పిలుస్తారు. వీరు అప్పర్, సంబందర్, సుందరర్. ఈ 3 నాయనమర్లు శివభక్తి ఉద్యమంలో చాలా కీలక పాత్ర పోషించారు. వీరు రాసిన పాటలు, పద్యాలు తేవారం అనే పేరుతో పిలువబడతాయి. ఈ తేవారం తిరుమరైలో మొదటి 7 భాగాలను కలిగి ఉంది. వీరి 3తో పాటు తరువాత కాలంలో మాణిక్యవాచకర్ను కూడా చేర్చి నలుగురిని నాల్వార్గా పరిగణించారు. అందువల్ల సరైన జవాబు ఏంటంటే అప్పర్, సుందరర్, సంబందర్. 14వ ప్రశ్న, హూ ఈజ్ ది 4th సెయింట్ ఇన్క్లూడెడ్ ఇన్ ది నాల్వార్ అలాంగ్ విత్ ది 3 foremost నాయనర్స్? 3 ప్రధాన నాయనమర్లతో పాటు నాల్వర్లో చేర్చబడిన 4వ సాధువు ఎవరు? మనం ఇప్పుడే 13వ ప్రశ్న చెప్పుకునేటప్పుడు చెప్పుకున్నాం. ఆప్షన్ ఏ నంబియాండర్ నంబి, ఆప్షన్ బి సెక్యులర్, ఆప్షన్ సి మాణిక్యవాచకర్, ఆప్షన్ డి తిరునావుక్కరసర్. ఆన్సర్ ఏంటండి, మాణిక్యవాచకర్, ఆప్షన్ సి. నాల్వార్ అంటే నలుగురు అని అర్థం అండి. నాల్వార్ అంటే నలుగురు అని అర్థం. ఇందులో 3 ప్రధాన నాయనమరులైన అప్పర్, సుందరర్ మరియు సంబందర్తో పాటు 4వ వ్యక్తిగా మాణిక్యవాచకర్ను చేర్చారు. ఈ నలుగురిని కలిపి నాల్వార్గా పిలుస్తారు. మాణిక్యవాచకర్ ఒక గొప్ప శివభక్తుడు. ఈయన తన భక్తిని అందమైన కవిత్వంతో తిరువాసకం అనే గ్రంథం ద్వారా వ్యక్తపరిచారు. తిరువాసకం. ఈయన నాయనమర్ల కాలానికి కొంత కాలం తరువాత జీవించారు. కానీ ఈయన భక్తి మరియు రచనల గొప్పతనం వల్ల ఈయనను కూడా నాల్వార్లో చేర్చి గౌరవించారు. ఈయన రచనలు తిరుమరైలో 8వ భాగంలో ఉన్నాయి. 15వ ప్రశ్న, వాట్ డస్ ది టర్మ్ నాల్వార్ లిటరల్లీ మీన్? నాల్వార్ అంటే పదానికి అక్షరాల అర్థం ఏమిటి? ఆప్షన్ ఏ జ్ఞానవంతులు, ఆప్షన్ బి నలుగురు, ఆప్షన్ సి ఎంపిక చేయబడినవారు, ఆప్షన్ డి భక్తులు. ఆన్సర్ ఏంటండి, నలుగురు, ఆప్షన్ బి. నాల్వార్ అనే పదం తమిళ భాష నుండి వచ్చిందండి. ఇది 2 పదాల కలయిక. నాల్ అంటే 4, వర్ అంటే వ్యక్తులు. కాబట్టి నాల్వర్ అంటే అక్షరాల నలుగురు అని అర్థం. ఈ పదాన్ని ప్రధానంగా 3 నాయనమరులైన అప్పర్, సుందరర్, సంబందర్తో పాటు 4వ వ్యక్తి అయిన మాణిక్యవాచకర్ను కలిపి సూచించడానికి ఉపయోగిస్తారు. వీరు నలుగురు తమిళ శైవ సిద్ధాంతంలో అత్యంత ముఖ్యమైన భక్తులుగా పరిగణించబడతారు. ఈ నలుగురి చిత్రాలు తరచుగా తమిళనాడులోని శివాలయాల్లో కనిపిస్తాయి. ఇప్పుడు ఇక అడ్వాన్స్డ్ క్వశ్చన్స్ చూద్దామండి. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ది నైనర్స్. ఆప్షన్ 1, ఫస్ట్ పాయింట్, దే వర్ ఎక్స్క్లూజివ్లీ బ్రాహ్మిన్ సైన్స్ డివోటెడ్ టు విష్ణు.
Point 2, their devotion was expressed through Tamil hymns praising Shiva. Point 3, the term Nayanmar evolved from hounds of Shiva to disciples of Shiva. Which of the following statements is correct? అంటే నాయనమర్ల గురించి ఈ క్రింది ప్రకటనలు పరిగణించండి, ఈ క్రింది వాక్యాలను గమనించండి. పైన పేర్కొన్న ప్రకటనలు ఏది సరైందో చెప్పమని అడుగుతున్నాడు. మొదటి పాయింట్ ఏంటని అంటున్నాడు, వారు విష్ణువుకు అంకితమైన బ్రాహ్మణ సాధువులు. రెండో పాయింట్ ఏంటి, వారు భక్తి శివుడిని స్తుతించే తమిళ పద్యాల ద్వారా వ్యక్తమైంది. నాయనమర్ అనే పదం శివుని వేటకొక్కల నుండి శివుని భక్తులుగా మారింది. ఈ 3 స్టేట్మెంట్లను ఒక్కొక్కటిగా చూద్దాం. దీనికి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి అండి, 2 మరియు 3 మాత్రమే. సో ఒక్కొక్క పాయింట్ ఒకసారి చూద్దాం. మొదటి పాయింట్ ఏమంటున్నాడు, వారు విష్ణువుకి అంకితమైన బ్రాహ్మణ సాధువులు అంటున్నాడు. ఈ స్టేట్మెంట్ తప్పు. నాయనమర్లు శివుడికి అంకితమైన భక్తులు, విష్ణువుకి కాదు. అంతేకాకుండా వీరు కేవలం బ్రాహ్మణులు మాత్రమే కాదు, వివిధ కులాల నుండి వచ్చినవారు. రాజులు ఉన్నారు, వేటగాళ్ళు ఉన్నారు, రైతులు ఉన్నారు, పేదవారు ఉన్నారు, ఇలా అనేక కులాలకు చెందినవారు ఉన్నారు. ఇక ఆప్షన్ 2, వీరి భక్తి శివుడిని స్తుతించే తమిళ పద్యాల ద్వారా వ్యక్తమైంది. ఈ స్టేట్మెంట్ సరైందే. నాయనమర్లు తమ భక్తిని తమిళ భాషలో శివుడిని కీర్తిస్తూ ఎన్నో పాటలు పద్యాలు రాశారు. వీటినే తేవారం మరియు తిరుమురై వంటి గ్రంథాల్లో సంకలనం చేశారు. ఈ పాటలు భక్తి ఉద్యమానికి మూల స్తంభాలుగా నిలిచాయి. ఇక పాయింట్ 3, నాయనమర్ అనే పదం శివుని వేటకొక్కల నుండి శివుని శిష్యులుగా మారింది. ఈ స్టేట్మెంట్ సరైంది. మొదట నాయనమర్ అంటే తమని తాము శివుడికి విధేయంగా ఉండే కుక్కల మాదిరిగా భావించుకున్న భక్తులు. కానీ తర్వాత వారి భక్తి మరియు బోధనల గొప్పతనం వల్ల ఈ పదం శివుని శిష్యులు అనే గౌరవప్రదమైన అర్థాన్ని సంతరించుకుంది. రెండో ప్రశ్న, మ్యాచ్ ది ఫాలోయింగ్ పర్సనాలిటీస్ విత్ దేర్ కాంట్రిబ్యూషన్స్ టు శైవ లిటరేచర్. ఈ క్రింది వ్యక్తులను వారి శైవ సాహిత్యానికి చేసిన సేవలతో జతపరచండి అని అంటున్నాడు. వ్యక్తులు సేవలు ఇచ్చాడండి, సుందరర్, నంబి అండర్ నంబి, సెక్యులర్. సో దీనికి ఆన్సర్ ఏంటో చూద్దాం. దీనికి ఆన్సర్ ఏంటంటే A2B1C3. A2B1C3 ఆన్సర్ ఏ అండి. దీనికి సరైన ఆన్సర్ ఏ. ఒక్కొక్కటి చూద్దాం. ఈ ముగ్గురు వ్యక్తులు నాయనమర్ల చరిత్రలో చాలా ముఖ్యమైన పాత్ర పోషించారండి. సుందరర్, ఈయన గొప్ప నాయనర్లో ఒకరు. తన పాటల సంకలనమైన తిరుత్తొండర్ తొగైలో నాయనమర్ల పేర్లను మొదటిసారిగా జాబితా చేర్చారు. ఈ జాబితా తరువాత వచ్చిన గ్రంథాలకు ఆధారంగా మారింది. కాబట్టి ఏ అనేది 2కి సరిపోతుందండి. సుందరర్ అనేది నాయనమర్ల పేర్లను మొదటిసారిగా సంకలనం చేశారు అనే దానికి సరిపోతుంది. ఇక బి, నంబి అండర్ నంబి. ఈయన రాజరాజ చోళుని, మొదటి రాజరాజ చోళుని ప్రోత్సాహంతో నాయనమర్లు రాసిన పద్యాలన్నింటినీ తిరుమురై అనే గ్రంథంగా సంకలనం చేశారు. అంతేకాకుండా సుందరర్ రాసిన జాబితాకు సుందరర్ తల్లిదండ్రులను చేర్చి నాయనమర్ల సంఖ్యను 63కి విస్తరించారు. కాబట్టి బి అనేది 1కి సరిపోతుందండి. బి, నంబి అండర్ నంబి అనేది నాయనమర్ల జాబితాను విస్తరించారు అనే దానికి సరిపోతుంది. ఇక ఆప్షన్ సి, సెక్యులర్. ఈయన 12వ శతాబ్దానికి చెందిన గొప్ప కవి. నంబి అండర్ నంబి సంకలనం చేసిన జాబితా ఆధారంగా 63 మంది నాయనమర్ల జీవిత చరిత్రలను వివరంగా వర్ణిస్తూ పెరియ పురాణం అనే మహాగ్రంథాన్ని రచించారు. కాబట్టి సి అనేది 3కి సరిపోతుంది. సెక్యులర్ అనేది పెరియ పురాణాన్ని రచించారు అనే దానికి సరిపోతుంది. కనుక ఆన్సర్ ఏంటండి ఏ. తిరుమురై. తిరుమురైని కింది వాటిలో ఏది సరిగ్గా వివరిస్తుంది? ఆప్షన్ ఏ, వైష్ణవంపై సంస్కృతంలో ఉన్న ఒకే ఒక గ్రంథం. ఆప్షన్ బి, 6వ శతాబ్దం నుండి 11వ శతాబ్దం వరకు ఉన్న శైవ భక్తి గీతాలు 12 భాగాల తమిళ సంకలనం. ఆప్షన్ సి, పాలీ భాషలోని బౌద్ధ మత ప్రార్థనల సేకరణ. ఆప్షన్ డి, కన్నడ భాషలోని జైన తత్వశాస్త్ర గ్రంథాల సంకలనం. ఆన్సర్ ఏంటండి బి, 6వ శతాబ్దం నుండి 11వ శతాబ్దం వరకు ఉన్న శైవ భక్తి గీతాల 12 భాగాల తమిళ సంకలనం. తిరుమురై అనేది తమిళనాడులోని శైవ భక్తులకు చాలా ముఖ్యమైన గ్రంథం అండి. ఈ గ్రంథాన్ని వివరంగా అర్థం చేసుకుంటే తిరుమురై అనేది ఒక గ్రంథం కాదు, ఇది వివిధ నాయనమర్లు రాసిన పాటల సంకలనం. ఇది మొత్తం 12 భాగాలుగా విభజించబడింది. ఈ పాటలు తమిళ భాషలో ఉన్నాయి, సంస్కృతం లేదా ఇతర భాషలో కాదు.
ఈ పాటలు శివుణ్ణి స్తుతించేవి, విష్ణువుని కాదు. ఈ పాటలు 6వ శతాబ్దం నుండి 11వ శతాబ్దం మధ్యలో రచించబడ్డాయి. ఈ కాలం భక్తి ఉద్యమానికి స్వర్ణయుగంగా భావిస్తారు. ఆర్డర్ ఆఫ్ కాంట్రిబ్యూషన్స్ టు తమిళ శైవ భక్తి లిటరేచర్, అంటే తమిళ శైవ భక్తి సాహిత్యానికి చేసిన సేవలకు సంబంధించి సరైన కాలక్రమంను గుర్తించండి అని అంటున్నాడండి. ఆప్షన్ ఏ మాణిక్యవాచకర్, సుందరర్, నంబియాండర్ నంబి. ఆప్షన్ బి సుందరర్, నంబియాండర్ నంబి, సెక్యులర్. ఆప్షన్ సి అప్పర్, సెక్యులర్, సంబందర్. ఆప్షన్ డి నంబియాండర్ నంబి, సుందరర్, మాణిక్యవాచకర్. ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ బి సుందరర్, నంబియాండర్ నంబి, సెక్యులర్. చూద్దాం ఒకసారి. తమిళ శైవ భక్తి సాహిత్యంలో ముగ్గురి పాత్రను కాలక్రమం ప్రకారం చూద్దాం. సుందరర్, ఈయన మొదటగా నాయనమర్ల పేర్లను తన తిరుతొండర్ తొగై అనే పద్యంలో సంకలనం చేశారు. ఈయన సుమారు 7వ 8వ శతాబ్దానికి చెందినవారు. ఈయన రాసిన ఈ చిన్న జాబితా తరువాత వచ్చిన గ్రంథాలకు ఒక గొప్ప ఆధారంగా నిలిచింది. ఇక నంబియాండర్ నంబి, ఈయన సుమారు 10 నుంచి 11వ శతాబ్దానికి చెందినవారు. రాజరాజ చోళుని ప్రోత్సాహంతో సుందరర్ జాబితా ఆధారంగా నాయనమర్ల పేర్లను విస్తరించారు. అంతేకాకుండా నాయనమర్ల పాటలన్నింటినీ తిరుమురై అనే గొప్ప సంకలనంగా మార్చారు. సెక్యులర్, ఈయన సుమారు 12వ శతాబ్దానికి చెందినవారు. నంబియాండర్ నంబి సంకలనం చేసిన జాబితా ఆధారంగా 63 మంది నాయనమర్ల జీవిత చరిత్రలను వివరంగా వర్ణిస్తూ పెరియ పురాణం అనే గ్రంథాన్ని రచించారు. ఈ విధంగా సరైన కాలక్రమం ఏంటంటే సుందరర్, నంబియాండర్ నంబి, సెక్యులర్. ఐదో ప్రశ్న, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ది నాల్వార్ ఈజ్ నాట్ కరెక్ట్? నాల్వార్ గురించి కింది ప్రకటనలో ఏది సరైనది కాదు అని అడుగుతున్నాడండి. ఆప్షన్ ఏ, వారిలో అప్పర్, సుందరర్, సంబందర్ మరియు మాణిక్యవాచకర్ ఉన్నారు. ఆప్షన్ బి, నలుగురు అసలైన 63 నాయనమర్లో భాగం. ఆప్షన్ సి, వారి పద్యాలు తమిళ శైవ సిద్ధాంతానికి ఆధ్యాత్మిక పునాదిని ఏర్పరుస్తాయి. ఆప్షన్ డి, మాణిక్యవాచకర్ రచనలు తిరుమురైలో చేర్చబడ్డాయి. ఇందులో సరైనది కానిది ఏది అని అడిగాడండి. కనుక ఆప్షన్ బి అనేది సరైనది కాదండి. నలుగురు అసలైన 63 నాయనమర్లో భాగం అనేది తప్పు. చూద్దాం. ఆప్షన్ ఏ చూడండి, వారిలో అప్పర్, సుందరర్, సంబందర్ మరియు మాణిక్యవాచకర్ ఉన్నారు. ఇది సరైన ప్రకటన, సరైన వాక్యం. నాల్వార్ అనే పదానికి నలుగురు అని అర్థం అండి. ఈ నలుగురు శైవ భక్తుల తమిళ శైవ సిద్ధాంతానికి మూల స్తంభాలుగా భావించబడతారు. ఇక ఆప్షన్ బి, నలుగురు అసలైన 63 నాయనమర్లో భాగం అని అంటున్నాడు. ఇది తప్పు, ఇది సరైనది కాదు. నాయనమర్ల జాబితాను మొదటిసారిగా సుందరర్ రచించారు. ఆయన 62 మంది భక్తులను ప్రస్తావించారు. తనతో కలిపి 63 మంది అవుతారు. ఈ 63 మందిలో అప్పర్, సుందరర్ మరియు సంబందర్ ఉన్నారు, కానీ మాణిక్యవాచకర్ లేరు. ఈ మాణిక్యవాచకర్ తరువాత కాలంలో జీవించారు. కానీ ఈయన రచనలు గొప్పతనం వల్ల ఈయన్ను కూడా నాల్వార్లో చేర్చారు. కాబట్టి నలుగురు అసలైన 63 నాయనమర్లో భాగం కాదు, ముగ్గురు మాత్రమే 63 నాయనమర్లో భాగం. ఇక ఆప్షన్ సి, వారి పద్యాలు తమిళ శైవ సిద్ధాంతానికి ఆధ్యాత్మిక పునాదిని ఏర్పరుస్తాయి. ఇది సరైనది. నాల్వార్ రాసిన పాటలు ముఖ్యంగా తేవారం మరియు తిరువాసకం తమిళనాడులో శైవ భక్తిని విస్తృతంగా వ్యాప్తి చేశాయి. ఈ రచనలు శైవ మతానికి ఒక బలమైన పునాదిని వేశాయి. ఇక ఆప్షన్ డి, మాణిక్యవాచకర్ రచనలు తిరుమురైలో చేర్చబడ్డాయి. ఇది సరైన వాక్యమే. మాణిక్యవాచకర్ రాసిన తిరువాసకం మరియు ఇతర రచనలు తిరుమురైలోని 8వ భాగంలో ఉన్నాయి. కాబట్టి బి అనేది సరైనది కాదు. 6వ ప్రశ్న, ది తేవారం హిమన్స్ ఫార్మింగ్ ది ఫస్ట్ 7 వాల్యూమ్స్ ఆఫ్ ది తిరుమురై వర్ కంపోజ్డ్ బై, అంటే తిరుమురైలోని మొదటి 7 భాగాలను కలిగి ఉన్న తేవారం పద్యాలు ఎవరు రచించారని అడుగుతున్నాడండి. ఆప్షన్ ఏ అప్పర్, సుందరర్, సంబందర్. ఆప్షన్ బి సుందరర్, సెక్యులర్, మాణిక్యవాచకర్. ఆప్షన్ సి నంబియాండర్ నంబి, అప్పర్, సంబందర్. ఆప్షన్ డి సంబందర్, మాణిక్యవాచకర్, సెక్యులర్. ఆన్సర్ ఏంటండి? అప్పర్, సుందరర్ మరియు సంబందర్. ఆప్షన్ ఏ అనేది సరైనది. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ. తేవారం అనేది తమిళ శైవ భక్తి సాహిత్యంలో ఒక ముఖ్యమైన భాగం. ఇది ముగ్గురు గొప్ప నాయనమర్లైన అప్పర్, సంబందర్ మరియు సుందరర్ రాసిన పాటల సంకలనం. అప్పర్
ఈయన రాసిన పాటలు తిరుమురైలోని 4, 5 మరియు 6వ భాగంలో ఉన్నాయి. సంబందర్ ఈయన రాసిన పాటలు తిరుమురైలోని 1, 2 మరియు 3వ భాగాల్లో ఉన్నాయి. సుందరర్ ఈయన రాసిన పాటలు తిరుమురైలోని 7వ భాగంలో ఉన్నాయి. ఈ ముగ్గురు భక్తులు రాసిన ఈ పాటలన్నింటినీ కలిపి తేవారం అని పిలుస్తారు. ఈ తేవారం మొత్తం తిరుమురైలోని మొదటి 7 భాగాలను కలిగి ఉంటుంది. ఈ పద్యాలు శివుని మహిమను, ఆయన గొప్పతనాన్ని కీర్తిస్తాయి. 7వ ప్రశ్న, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బెస్ట్ రిఫ్లెక్ట్స్ ది ఇన్క్లూజివ్ నేచర్ ఆఫ్ ది నయనార్ ట్రెడిషన్? అంటే నాయనార్ల సాంప్రదాయం యొక్క సమ్మిళిత స్వభావాన్ని క్రింది వాటిలో ఏది ఉత్తమంగా ప్రతిబింబిస్తుంది అని అడుగుతున్నాడండి. ఆప్షన్ ఏ, రాజులు మరియు పూజారులు మాత్రమే సాధువులుగా గుర్తించబడ్డారు. ఆప్షన్ బి, కుల స్వచ్ఛత ఆధారంగా సాధువుల్ని ఎంపిక చేశారు. ఆప్షన్ సి, భక్తులు, కుమ్మరులు, రైతులు మరియు అంటరాని వారు వంటి వివిధ సామాజిక నేపథ్యాల నుండి వచ్చారు. ఆప్షన్ డి, సంస్కృతంలో పద్యాలు రచించిన వారిని మాత్రమే చేర్చారు. ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ సి అనేది సరైనది. చూద్దాం. నాయనర్ల సాంప్రదాయం యొక్క గొప్పతనం దాని సమ్మిళిత స్వభావంలో ఉంది. అంటే ఏ కులం, మతం లేదా సామాజిక హోదాకు చెందిన వారైనా సరే వారు శివుడిపై అంతులేని భక్తి కలిగి ఉంటే వారిని నాయనర్లుగా గుర్తించారు. ఈ సాంప్రదాయంలో ఉన్న 63 మంది నాయనర్ల జాబితాలో రాజులు ఉన్నారు, పూజారులు ఉన్నారు, కుమ్మరులు ఉన్నారు, వేటగాళ్ళు ఉన్నారు, వ్యవసాయదారులు ఉన్నారు, శానిటరీ కార్మికులు ఉన్నారు. ఈ విధంగా నాయనర్లు సమాజంలోని అన్ని వర్గాల నుండి వచ్చారు. వీరు భక్తిని మాత్రమే పరిగణించారు, వారి సామాజిక నేపథ్యాన్ని కాదు. ఇది అప్పటి కాలంలో చాలా విప్లవాత్మకమైన ఆలోచన. అందువల్ల భక్తులు, కుమ్మరులు, రైతులు మరియు అంటరాని వారు వంటి వివిధ సామాజిక నేపథ్యాలు నుండి వచ్చారు అనేది నాయనర్ల సాంప్రదాయం యొక్క సమ్మిళిత స్వభావాన్ని ఉత్తమంగా తెలియజేస్తుంది. 8వ ప్రశ్న, ది పెరియ పురాణం విచ్ నరేట్స్ ది లైవ్స్ ఆఫ్ ది 63 నైనర్స్ వాజ్ ఆథర్డ్ బై? అంటే 63 మంది నాయనమర్ల జీవితాలను వివరించే పెరియ పురాణాన్ని ఎవరు రచించారండి? పెరియ పురాణాన్ని సెక్యులర్. ఆప్షన్ సి అనేది సరైన జవాబు. పెరియ పురాణం అనేది తమిళ సాహిత్యంలో ఒక గొప్ప ఇతిహాసం అండి. ఇది 63 మంది నాయనమర్ల జీవిత కథలను చాలా వివరంగా, భక్తితో కూడిన శైలిలో వివరిస్తుంది. ఈ గ్రంథాన్ని సెక్యులర్ అనే గొప్ప కవి సుమారు 12వ శతాబ్దంలో రచించారు. సెక్యులర్ ఈ గ్రంథాన్ని రచించడానికి ప్రధాన కారణం చోళరాజు 2వ కులోత్తంగ చోళుడికి భక్తి మార్గం యొక్క గొప్పతనాన్ని తెలియజేయడం. సెక్యులర్ నంబియాండర్ నంబి సంకలనం చేసిన నాయనమర్ల జాబితాను ఆధారంగా చేసుకొని వారి జీవిత చరిత్రలను పద్య రూపంలో రాశారు. ఈ గ్రంథం తమిళనాడులో శైవ మతానికి ఒక ముఖ్యమైన గ్రంథంగా పరిగణించబడుతుంది. 9వ ప్రశ్న, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పెయిర్స్ ఈజ్ కరెక్ట్లీ మ్యాచ్డ్? క్రింది జతలలో ఏది సరిగ్గా జత చేయబడింది అని అడుగుతున్నాడండి. ఆప్షన్ ఏ, తిరువాసకం అప్పర్. ఆప్షన్ బి, తిరుత్తొండర్ తొగై సుందరర్. ఆప్షన్ సి, తేవారం మాణిక్యవాచకర్. ఆప్షన్ డి, తిరుక్కోవయ్యర్ సంబంధర్. ఆన్సర్ ఏంటండి? తిరుత్తొండర్ తొగై సుందరర్. ఇది సరిగ్గా జత చేయబడిందండి. సో ఆన్సర్ ఏంటి? బి. సో మిగతావి ఏంటో చూద్దాం. తిరువాసకం అప్పర్ ఇది తప్పు. తిరువాసకం అనే గొప్ప గ్రంథాన్ని రచించింది మాణిక్యవాచకర్. తిరువాసకం రచించింది అప్పర్ కాదండి, మాణిక్యవాచకర్. అప్పర్ గారు రచించింది ఏంటంటే తేవారం రచయితలు ఒకరు. అప్పర్ గారు తేవారం రచయితలు ఒకరు. ఇక ఆప్షన్ బి, తిరుత్తొండర్ తొగై సుందరర్. ఇది సరైన జాత. తిరుత్తొండర్ తొగై అనే పద్యంలో సుందరర్ నాయనమర్ల పేర్లను మొదటిసారిగా జాబితాలో చేర్చారు. ఈ పద్యమే నాయనమర్ల చరిత్రకు ఆధారంగా నిలిచింది. ఇక ఆప్షన్ సి, తేవారం మాణిక్యవాచకర్. ఇది తప్పు. తేవారం అనేది అప్పర్, సంబందర్ మరియు సుందరర్ రాసిన పాటల సంకలనం. మాణిక్యవాచకర్ తేవారం రచయిత కాదు. మాణిక్యవాచకర్ రచించింది ఏంటి? తిరువాసకం. ఇక ఆప్షన్ డి, తిరుక్కోవయ్యర్ సంబందర్. ఇది తప్పు. తిరుక్కోవయ్యర్ అనేది మాణిక్యవాచకర్ రాసిన మరొక గ్రంథం. సంబందర్ గారు తేవారం రచయితల్లో ఒకరు. కాబట్టి సరిగ్గా జత చేయబడింది ఏంటంటే తిరుత్తొండర్ తొగై సుందరర్. 10వ ప్రశ్న ఏంటంటే ది ఫిలాసఫికల్ స్కూల్ మస్ట్ క్లోజ్లీ అసోసియేట్ విత్ ది తిరుమరై ఈజ్? అంటే తిరుమరైతో అత్యంత దగ్గర సంబంధం ఉన్న తత్వశాస్త్రం ఏది అని అడుగుతున్నాడండి. ఏ, అద్వైత వేదాంతం. బి, శైవ సిద్ధాంతం. సి, విశిష్ట అద్వైతం. డి, తంత్రం. ఆన్సర్ ఏంటంటే బి, శైవ సిద్ధాంతం. తిరుమరై అనేది శివుడిని స్తుతిస్తూ
శివుడిని స్తుతిస్తూ నాయనమరులు రాసిన పాటల సంకలనం. ఈ పాటలు శైవ సిద్ధాంతం అనే తత్వశాస్త్రం యొక్క మూలాలను కలిగి ఉంటాయి. శైవ సిద్ధాంతం అనేది దక్షిణ భారతదేశంలోని ఒక ప్రధాన శివారాధన సాంప్రదాయం. ఈ సిద్ధాంత ప్రకారం శివుడు, పరమాత్మ, ఆత్మలు మరియు బంధం అనే 3 మూల పదార్థాలు శాశ్వతమైనవి అని చెప్తాయి. ఆత్మలు తమలోని కర్మబంధాలను తొలగించుకొని శివుడిని చేరుకోవడమే ఈ సిద్ధాంతం యొక్క ముఖ్య లక్ష్యం. నాయనమరులు తమ భక్తి పాటల ద్వారా ఈ మార్గాన్ని బోధించారు. ఇక ఆప్షన్ ఏ అద్వైత వేదాంతం. ఈ సిద్ధాంతం జగద్గురు శంకరాచార్యులచే ప్రతిపాదించబడింది. దీని ప్రకారం ఆత్మ మరియు పరమాత్మ ఒక్కటే, వేరువేరు కాదు. ఇది తిరుమలైతో సంబంధం లేదు. ఈ అద్వైత వేదాంతం తిరుమలైతో సంబంధం లేదు. ఇక ఆప్షన్ సి విశిష్ట అద్వైతం. విశిష్ట అద్వైతాన్ని శ్రీ రామానుజాచార్యులచే ప్రతిపాదించబడింది. ఇది విష్ణువుకు సంబంధించిన తత్వశాస్త్రం. ఇక ఆప్షన్ డి తంత్రం. తంత్రం అనేది ఒక రకమైన ఆధ్యాత్మిక సాధన. దీనికి తిరుమలై ప్రధానంగా భక్తి మార్గాన్ని సంబంధించింది. దీనికి తిరుమలైతో సంబంధం లేదు. తంత్రానికి తిరుమలైతో సంబంధం లేదు. తిరుమలైతో